ఆ, ముఖపుస్తక సన్నిహితులందరికీ నమస్కారం. ఈరోజు శ్రావణ మాసంలో చివరి రోజు ఆదివారం, అమావాస్య, పోలాల అమావాస్య. సరే, ఈ రోజున మనం ఆధ్యాత్మ రామాయణంలో మొట్టమొదటి సర్గ శ్రీరామ హృదయము అని పిలువబడేటటువంటి ఈ సర్గని అనుసంధానం చేసుకుందాం. శ్రీహరి ఓం శ్రీ పరమాత్మనే నమః. ఆధ్యాత్మ రామాయణం బాలకాండం ప్రథమ సర్గం. ఆధ్యాత్మ రామాయణం బాలకాండం ప్రథమ సర్గం శ్రీరామ హృదయం. యః పృథివీ భరవారణాయ దివిజై సంప్రార్థితశ్చిన్మయః సంజాత పృథివీతలే రవికులే మాయామనుష్యో వ్యయః నిశ్చక్రం హతరాక్షసః పునరగాత్ బ్రహ్మత్వమాద్య స్థిరాం కీర్తిం పాపహరాం విధాయ జగతాం తం జానకీశం భజే. విశ్వోద్భవస్థితిలయాదిషు హేతుమేకం మాయాశ్రయం విగతమాయమచింత్యమూర్తిం ఆనందసాంద్రమమలం నిజబోధరూపం సీతాపతిం విదితతత్వమహం నమామి. పఠంతి ఏ నిత్యమనస్య చేతసః శృణ్వంతి చాధ్యాత్మిక సంగీతం శుభం రామాయణం సర్వపురాణసమ్మతం నిర్ధూతపాప హరిమేవ యాంతి తే. ఆధ్యాత్మరామాయణమేవ నిత్యం పఠేత్యధీచ్ఛేత్ భవబంధముక్తిం గవాం సహస్రాయుతకోటిదానాత్ ఫలం లభేత్యుః శృణుయాత్ స నిత్యం. పురాగిరిసంభూత శ్రీరామార్ణవ సంగత ఆధ్యాత్మరామగంగేయం పునాతి భువనత్రయం. ఈ 5 శ్లోకాల్లోనూ మనం శ్రీరాముడిని ప్రార్థించుకోవటం, విశ్వ ఉద్భవ స్థితి లయాదులకి హేతువైనటువంటి మాయాశ్రయమైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని ఆనంద సాంద్రం అమలం అని చెప్పి ఆయన్ని ప్రార్థించుకున్నాం. ఇప్పుడు ఏమిటంటే పురాగిరి సంభూత శ్రీరామార్ణవ సంగత ఆధ్యాత్మరామ గంగేయం పునాతి భువనత్రయం. సో పర్వతం నుంచి బయలుదేరిన రాముడు అనే రూపంలో అనే సముద్రంలో కలిసేటటువంటి ఈ ఆధ్యాత్మ రామాయణము అనే గంగానది 3 లోకాలను పవిత్రం చేయుగాక అని దానికి అర్థం. కైలాసాగ్రే కదాచిద్రవిసతమితమలే మందిరే రత్నపీఠే సంవిష్టం ధ్యాననిష్టం త్రినయనమభయం సేవితం సిద్ధసంఘైః దేవీ వామాంగ సంస్థా గిరివరతనయా పార్వతీ భక్తినమ్రా ప్రాహేదం దేవమీశం సకలమలహరం వాక్యమానందకందం. అలా ఉన్న ఒక పరమేశ్వరుణ్ణి ఆ రోజున పార్వతీదేవి అడుగుతోందనమాట. నమోస్తు తే దేవ జగన్నివాస సర్వాత్మదృక్త్వం పరమేశ్వరోసి పృచ్ఛామి తత్వం పురుషోత్తమస్య సనాతనం త్వం చ సనాతనోసి. సనాతనుడైన పురుషోత్తముడి యొక్క తత్వాన్ని చెప్పవయా స్వామి. నమోస్తుతే దేవజగన్నివాస, అంతటి దేవజగత్ అంతటినీ నివసించేటువంటి నమస్కారము నీకు. జీవుల అంతఃకరణాల్లో ఉండేటటువంటి సాక్షి అయినటువంటి పరమేశ్వరుడివి నువ్వు. అందుకుని నువ్వు సనాతనుడివి కాబట్టి సనాతనమైనటువంటి పురుషోత్తమస్య తత్వం పృచ్ఛామి అడుగుతున్నాను. గోప్యం యదత్యంతమనాన్యవాచ్యం వదంతి భక్తేషు మహానుభావా తదప్యహోహం తవ దేవ భక్త ప్రియోసి మే త్వం వదయత్తు స్పృష్టం. జ్ఞానం సవిజ్ఞానమథానుభక్తి వైరాగ్యయుక్తం చ మితం విభాస్వాత్ జానామ్యహం యోషిదపి త్వదుక్తం యథా తథా బ్రూహి తరంతి యేన. పృచ్ఛామి చాన్యశ్చ పరం రహస్యం తదేవ చాగ్రే వద వారిజాక్ష. శ్రీరామచంద్రేఖిలలోకసారే భక్తిర్దృఢా నౌర్భవతి ప్రసిద్ధా. భక్తి ప్రసిద్ధా భవమోక్షణాయ నాణ్యత్తతః సాధనమస్తి కించిత్
తథాపి హృత్సంశయబంధనం మే బిభేత్తుమర్హస్యమలోకభిత్వం వదంతి రామం పరమేకమాద్యం నిరస్తమాయా గుణసంప్రవాహం భజంతి చాహర్నిశమప్రమత్తాః పరం పదం యాంతి తథైవ సిద్ధాః వదంతి కేచిత్ పరమోపి రామః స్వావిద్యయా సంవృతమాత్మసంజ్ఞం జానాతి నాత్మ అనుమతః పరేణ సంబోధితో వేద పరాత్మతత్వం యది స్మ జానాతి కుతో విలాపః సీతాకృతేనేన కృతః పరేణ జానాతి నైవం యది కేన సేవ్యః నమోహి సమోహి సర్వైరపి జీవజాతై. ఈ ప్రశ్న మొత్తానికి అర్థం ఏమిటంటే, మహానుభావుడైనటువంటి ఆ రాముడు యొక్క భక్తి మాత్రమే అందరికీ కూడా మోక్షాన్ని కలిగిస్తుంది అని చెప్తూ ఉంటారు కదా. అటువంటి మహానుభావుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు అన్ని విషయాలు తెలుసుకున్నవాడైనా సరే, యదిస్మ జానాతి కుతో విలాపః సీతాకృతేనేన కృతఃపరేణ జానాతి నైవం యదికేన సేవ్యః సమోహి సర్వైరపి జీవజాతై అని ఆవిడ ప్రశ్నించింది. అంటే శ్రీరామచంద్రమూర్తి మహానుభావుడే అయితే సీతని పోగొట్టుకుని ఎందుకు విలపించాడు? అలా విలపించుతున్నవాడైతే అతడు అందరితో సర్వజీవులతో సమమైపోతాడు కదా, ఆయన ఎందుకు పూజ చేయవలసి వస్తుంది? అత్రోత్తరం కిం విదితం భవద్భిః స్తద్బ్రూత మే సంశయగ్భేది వాక్యం. ఈ విషయానికి ఉత్తరం గనక మీకు తెలిసి ఉంటే మీరు నాకు చెప్పగలరు అని చెప్పేసి భగవంతుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. శ్రీ మహాదేవ ఉవాచ. ఇప్పుడు మహాదేవుడు ఇలా అంటున్నాడు అన్నమాట. ధన్యాసి భక్తాసి పరాత్మనస్త్వం యజ్ఞాతుమిచ్చా తవ రామతత్వం పురాణకేనాప్యభిచోదితోహం వక్తుం రహస్యం పరమం నిగూఢం త్వయాద్య భక్త్యా పరినోదితోహం వక్ష్యే నమస్కృత్య రఘూత్తమంతే రామం పరత్మా ప్రకృతేరనాదిః ఆనంద ఏకః పురుషోత్తమో హి స్వమాయయా కృత్స్నమిదం హి సృష్ట్వా నభోవదంతర్బహిస్రాస్థితో యః సర్వాంతరస్థోపి నిగూఢ ఆత్మా స్వమాయయా సృష్టమిదం విచష్టే జగంతి నిత్యం పరితో భ్రమంతి యత్సన్నిధౌ చుంబుకలోహవద్భిః ఏతన్న జానంతి విమూఢచిత్తాః స్వావిద్యయా సంవృతమానసాయే. స్వాజ్ఞానమప్యాత్మని శుద్ధబుద్ధే స్వారోపయంతీవ నిరస్తమాయే సంసారమేవానురంతి తే వై పుత్రాదిసక్తాః పురుకర్మయుక్తాః జానంతి నైవం హృదయే స్థితం వై చామీకరం కంఠగతం యథాజ్ఞాః యథా ప్రకాశో నతు విద్యతే రవౌ జ్యోతిస్వభావే పరమేశ్వరే తథా విశుద్ధ విజ్ఞానఘనే రఘూత్తమే అవిద్యా కథం స్యాత్ పరతః పరాత్మని యథా హి చాక్ష్ణాభ్రమతా గృహాదికం వినష్టదృష్టేర్భ్రమతీవ దృశ్యతే తథేవ దేహేంద్రియకర్తురాత్మనః కృతం పరేధ్యస్త్యజనో విముహ్యతి నాహో నరాత్రిః సవితుర్యథా భవేత్ ప్రకాశరూపావ్యభిచారతః క్వచిత్ జ్ఞానం తథా జ్ఞానమిదం ద్వయం హరౌ రామే కథం స్థాస్యతి శుద్ధచిద్ఘనే తస్మాత్ పరానందమయే రఘూత్తమే విజ్ఞానరూపే హి న విద్యతే తమః అజ్ఞానసాక్షిణ్యరవిందలోచనే మాయాశ్రయత్వాన్న హి మోహకారణం. సో 24వ శ్లోకం దాకా ఇప్పటిదాకా మహాదేవుడు చెప్పింది ఏమిటంటే, అసలు రాముడి యొక్క తత్వం తెలుసుకుందాం అని అనిపించటమే చాలా గొప్ప విషయం అమ్మా. నువ్వు ఇలా అడిగావు కాబట్టి నేను చెప్తూ ఉంటాను. స్వమాయయా కృష్ణమిధం హి సృష్ట్వా నభోవదంతర్బహిరస్థితో వా యః సర్వాంతరస్థోపి నిగూఢ ఆత్మా స్వమాయయా సృష్టమిదం విచష్టే.
తన సొంత శక్తితో దీన్నంతటినీ బహిర్గతం చేసినటువంటి రాముణ్ణి ఆ శక్తి, ఆ మాయాశక్తి ఎట్లా ఆక్రమిస్తుందమ్మా? ఎవరైతే ఈ అజ్ఞానం, సొంత అజ్ఞానంలో ఆత్మని చూడలేక, అంతర్యామిని చూడలేక, కేవలం దేహేంద్రియాల మీదలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఆ ఆత్మ మీద ఆరోపిస్తూ ఉంటారు, ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. అందుకుని వాళ్ళ హృదయంలోనే ఉన్నటువంటి రామచంద్ర స్వరూపాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతూ ఉంటారమ్మా. ఎలాగైతే నాహో న రాత్రి సవితుర్యథా భవేత్, సవిత అంటే సూర్యుడి యందు రాత్రి పగలు అనేవి రెండు ఉండవు. ప్రకాశ రూపాప్యవ్యభిచారిత క్వచిత్ జ్ఞానం తథా జ్ఞానమిదం ద్వయం హరౌ రామే కథం స్థాస్యతి శుద్ధ చిద్ఘనే. శుద్ధ చిద్ఘన స్వరూపమైనటువంటి రామచంద్రుల్లో జ్ఞానము అజ్ఞానము అనేవి రెండు ఉండవమ్మా. ఎలాగైతే సూర్యుడి యందు వెలుగు చీకటి అనేవి రెండు ఉండవో అలా అని చెప్పి ఆయన ఒక అర్థం చెప్తున్నారు. అలాగే బాగా తిరిగి గిరగిరగిరా తిరిగిన వాడికి ఇల్లంతా తిరిగి ఆగిన వాడికి ఇల్లంతా తిరుగుతున్నట్టు ఎట్టా కనిపిస్తుందో, అట్లాగే ఈ మాయలో తిరుగుతున్న వాళ్ళకి అన్నీ తిరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అందుకని వాళ్ళల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పరమాత్మ యందు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు అని చెప్పారనమాట. అత్ర తే కథయిష్యామి రహస్యమపి దుర్లభం సీతారామ మరుత్సూన సంవాదం మోక్ష సాధనం. అందుకు నేను నీకు ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తానమ్మా. ఒకప్పుడు సీతారామ హనుమంతుల దగ్గర ఒక చిన్న డిస్కషన్, సంవాదం జరిగింది. దాని గురించి నేను చెప్తూ ఉన్నాను. పురా రామాయణే రామో రావణం దేవకంటకం హత్వారణే రణశ్లాఘీ సపుత్ర బలవాహనం సీతయా సహ సుగ్రీవా లక్ష్మణాఖ్యాం సమన్వితః అయోధ్యామగమద్రామో హనుమత్ ప్రముఖైర్వృతః అభిషిక్తః పరివృతో వసిష్ఠాద్యైర్మహాత్మభిః సింహాసనే సమాసీనః కోటిసూర్యసమప్రభః దృష్ట్వా తదా హనుమంతం ప్రాంజలిం పురతస్థితం కృతకార్యం నిరాకాంక్షం జ్ఞానాపేక్షం మహామతిం రామః సీతమువాచేదం బ్రూహి తత్వం హనుమతే నిష్కల్మషోయం జ్ఞానస్య పాత్రం నౌ నిత్యభక్తిమాన్. సో మహాదేవుడు ఇలా చెప్తున్నాడు. ఒకసారి రామాయణం అంతా అయిపోయిన తర్వాత రావణుణ్ణి అంతమొందించి సీతారామ లక్ష్మణులందరూ అభిషేకం చేసుకున్న తర్వాత ఒకనొక సమయంలో సింహాసనే సమాసీన కోటి సూర్య సమప్రభ అలా కూర్చుని ఉన్న సమయంలో దృష్ట్వా తదా హనుమంతుణ్ణి చూసి ప్రాంజలిం పురతస్థితం, అంజలి ఘటించి కూర్చుని ఉన్న హనుమంతుణ్ణి చూచిన శ్రీరామచంద్రుడు కృతకార్యం నిరాకాంక్షం, అన్ని కార్యములు చెయ్యబడిన వాడై నిరాకాంక్షం, ఏ ఆకాంక్షలు లేనివాడైనటువంటి హనుమంతుణ్ణి జ్ఞానాపేక్షం మహామతిం, జ్ఞానము మాత్రమే తెలుసుకుందాం, జ్ఞానాపేక్ష మాత్రమే కలిగిన ముముక్షుత్వం కలిగినటువంటి హనుమంతుణ్ణి రాముడు సీతాదేవితో చెప్తున్నాడు. రామ సీతామువాచేదం బ్రూహితత్వం హనుమతే నిష్కల్మషో అయం జ్ఞానస్య పాత్రం నౌ నిత్యభక్తిమాన్. నిత్యభక్తివంతుడు, జ్ఞానానికి పాత్రుడు, నిష్కల్మషుడు అయినటువంటి ఈ హనుమంతునికి నువ్వు జ్ఞానమును చెప్పమ్మా అని చెప్పి జానకీదేవికి అడిగాడు. తథేహి జానకీ ప్రాహతత్వం రామస్య నిశ్చితం హనుమతే ప్రపన్నాయ సీతాలోక విమోహిని. లోక విమోహిని అనేటువంటి సీతాదేవి అప్పుడు హనుమంతుడితో ఇలా చెప్తోంది. రామం విద్ధి పరం బ్రహ్మ సచ్చిదానంద విగ్రహం సచ్చిదానందమద్వయం సర్వోపాధి వినిర్ముక్తం సత్తామాత్రమగోచరం ఆనందం నిర్మలం శాంతం నిర్వికారం నిరంజనం సర్వవ్యాపినమాత్మానం స్వప్రకాశమకల్మషం. రాముణ్ణి తెలుసుకో. రామం విద్ధి పరం బ్రహ్మ సచ్చిదానందం అద్వయం, సచ్చిదానందము అద్వయము పరబ్రహ్మము, సర్వోపాధి వినిర్ముక్తం, అన్ని విపాధులని
లేనివాడు, ఏ ఉపాధి సర్వోపాధి వినిర్ముక్తం, అన్ని ఉపాధుల నుంచి ముక్తుడైనటువంటి వాడు. వినిర్ముక్తం సత్తామాత్రం అగోచరం. సత్తామాత్రము ఎగ్జిస్టెన్స్, ప్యూర్ ఎగ్జిస్టెన్స్, అగోచరం కాంట్ బి సీన్. సత్తామాత్రం అగోచరం. ఆనందం, నిర్మలం, శాంతం, నిర్వికారం, నిరంజనం, సర్వవ్యాపినమాత్మానం స్వప్రకాశమకల్మషం. సెల్ఫ్ ఎఫల్జెంట్, స్వప్రకాశము, అకల్మషము, సర్వవ్యాపినము ఆత్మానం. అటువంటి ఆత్మగా రాముణ్ణి తెలుసుకోవయ్యా. మాం విద్ధి మూల ప్రకృతిం సర్గస్థిత్యంతకారిణీం తస్య సన్నిధి మాత్రేణ సృజామీదమతంద్రిత. నన్ను మాం విద్ధి, ఇది చెప్తున్నది సీతాదేవి. నన్ను తెలుసుకో. ఏమని తెలుసుకో అంటే మూల ప్రకృతిం సర్గస్థిత్యంతకారిణీం, మూల ప్రకృతి అయినటువంటి ప్రకృతిని నేనే అని తెలుసుకో. సర్గస్థిత్యంతకారిణి తస్య సన్నిధి మాత్రేణ, ఆయన యొక్క సన్నిధి యందు మాత్రం, ఆయన యొక్క సన్నిధి యందు ఉండటం చేత మాత్రం సృజామీదం అతింద్రిత, ఇదంతటిని నా చేత సృష్టించబడుతున్నది ఇదంతా కూడా. తత్సన్నిధ్యాన్ మయా సృష్టం తస్మిన్నారోప్యతే బుధై. అయోధ్యానగరే జన్మ తస్సన్నిధాన్ మయా సృష్టం, ఆయన సన్నిధిలో నా చేత సృష్టించబడినటువంటిది. తస్మిన్నారోప్యతే అబుధై, ఆయన మీద ఆరోపిస్తూ ఉంటారు అబుధై, తెలియని వాళ్ళు. అయోధ్యానగరే జన్మ రఘువంశేతి నిర్మలే విశ్వామిత్ర సహాయత్వం మఖ సంరక్షణం తతః హల్యా శాపశమనం చాపభంగో మహేషితు మత్పాణిగ్రహణం పశ్చాత్ భార్గవస్య మదక్షయః. అయోధ్యానగరే వాసో మయా 12 వార్షికः దండకారణ్యగమనం విరాధవధ ఏవ చ మాయా మారీచమరణం మాయా సీతాః హృతిస్తథా జటాయుషో మోక్షలాభః కబంధస్య తథైవ చ శబర్యాః పూజనం పశ్చాత్ సుగ్రీవేణ సమాగమః. వాలినశ్చ వధః పశ్చాత్ సీతాన్వేషణమేవ చ సేతుబంధశ్చ జలధౌ లంకాయాశ్చ నిరోధనం. రావణస్య వధో యుద్ధే సపుత్రస్య దురాత్మనః విభీషణే రాజ్యదానం పుష్పకేణ మయా సహ. అయోధ్యాగమనం పశ్చాత్ రాజే రామాభిషేచనం ఏవమాదీని కర్మాణి మయైవాచరితాన్యపి ఆరోపయంతి రామేస్మిన్ నిర్వికారే అఖిలాత్మని. సో రామాయణాన్ని అంతటినీ సంక్షిప్తంగా అమ్మవారు చెప్పేసింది. నా చెయ్యి పట్టుకోవడం, అక్కడికి రావడం, విశ్వామిత్రుని చేయటం, విరాధుడిని సంహరించడం, ఆ రకంగా అన్ని రకాలుగా చేసుకొచ్చి రావణుని సంహరించడం, మళ్ళీ అయోధ్యానగరం రావడం, ఇవన్నీ కూడా ఏవమాదీని కర్మాణి మయైవాచరితాన్యపి, నా చేత ఆచరింపబడినవైనప్పటికీ కూడా ఆరోపయంతి రామేస్మిన్ నిర్వికారే అఖిలాత్మని, నిర్వికారుడైనటువంటి రాముని యందు ఆరోపిస్తూ ఉంటారు. రామో న గచ్చతి న తిష్టతి నానుశోచత్యకాంక్షతే త్యజతి న కరోతి కించిత్ ఆనందమూర్తిరచలః పరిణామహీనో మాయాగుణానుగతో హి తథా విభాతి. సో ఈ రకంగా ఆవిడ కంక్లూడ్ చేసింది. రామో న గచ్చతి న తిష్టతి, ఆయన కదలడు, నతిష్టతి కూర్చోడు, ఉండడు, నాను శోచతి, ఆయన ఏం శోకించడు, నా త్యాకాంక్షతే, ఆయన ఏం ఆకాంక్షించడు, త్యజతి, ఆయన ఏం వదిలిపెట్టడు, నో కరోతి కించత్ ఆనందమూర్తిరఖిల, ఆయన ఎప్పుడు నిత్యానందమూర్తి. అఖిల, ఆయనలో భేదాలు ఉండవు. ఆనందమూర్తిరచల పరిణామహీనో, ఏమాత్రం పరిణామం చెందడు. మాయాగుణానుగతో హి తథా విభాతి. ఇవన్నీ లీలలు. తతో రామః స్వయం ప్రాహ హనుమంతముపస్థితం శృణు తత్వం ప్రవక్ష్యామి యాత్మానాత్మ పరాత్మనాం. అప్పుడు రాముడు తనంతట తానే స్వయం ప్రాహ, స్వయం ఆయనే చెప్పడం మొదలుపెట్టాడు. హనుమంతముపస్థితం, హనుమంతుడికి చెప్తున్నాడు. శృణు తత్వం ప్రవక్ష్యామి, వినవయా నా తత్వం చెప్తాను. ఏ తత్వం? ఆత్మ అనాత్మ పరాత్మనాం, ఆత్మానాత్మ పరాత్మనాం. ఇది చాలా అద్భుతమైనటువంటి ఫిలసాఫికల్, స్పిరిచువల్, సైకలాజికల్ ఇవన్నిటిని చెప్తూ అన్నిటినీ కలిపినటువంటి ఒక తత్వం.
ఆకాశస్య యథా భేదస్త్రివిధో దుష్యతే మహాన్ జలాశయే మహాకాశస్తదవచ్ఛిన్న ఏవ హి ప్రతిబింబాఖ్యమపరం దృశ్యతే త్రివిధం నభః. ఆకాశం, స్పేస్, అపియర్స్ ఆకాశస్య యథాభేద, మూడు రకాలుగా కనిపిస్తూ ఉంటుంది కదా. జలాశయంలో ప్రతిఫలించిన ఆకాశము, నిజమైన ఆకాశము, మహాకాశము, జలాశయం చేత అవచ్ఛిన్నం చేయబడినటువంటి ఆకాశము, దాంట్లో ప్రతిఫలించిన ఆకాశము, ప్రతిబింబాఖ్యపరం దృశ్యతే త్రివిధం నభః. ఆకాశం మూడు రకాలుగా కనిపిస్తుంది. ఒక జలాశయంలో, ఒక తటాకంలో, ఒక చెరువులో, ఒక చెరువుగా కనిపిస్తున్న ఆకాశము మహాకాశము, ఆ చెరువులో ప్రతిఫలిస్తున్న ఆకాశము అని చెప్పి మూడు రకాల ఆకాశాలు ఉన్నాయ్యా. మూడు రకాలుగా ఆకాశం కనిపిస్తోంది కదా. బుద్ధ్యవచ్ఛిన్న చైతన్యమేకం పూర్ణమథాపరం అభాసస్త్వపరం బింబ భూతమేవం త్రిధా చితి సాభాసబుద్ధే కర్తృత్వమవిచ్ఛిన్నే వికారిణి సాక్షిణ్యారోప్యతే భ్రాంత్యా జీవత్వం చ తథా భుతైః. ఇదే రకంగానైనా చిత్తములో బుద్ధ్యవచ్ఛిన్న చైతన్యమేకం పూర్ణమథాపరం. చిత్ అనేది బుద్ధి అవచ్ఛిన్నం, బుద్ధి చేత లిమిట్ చేయబడని అవచ్ఛిన్నం, పూర్ణం అథా అపరం, అది అపరమైనటువంటి బుద్ధి. ఆభాసస్త్వపరం, ఆభాసతో బుద్ధితో విచ్ఛిన్నం చేయబడినటువంటి నేను నాది అనేటటువంటి బుద్ధి కలిగినటువంటి ఆకాశం రెండోది. అందులో ప్రతిబింబిస్తున్నటువంటి భూతమేవం, భూతాకాశం మూడోది. చితి. ఇట్లా చిత్తులో మూడు రకాల భేదాలు, ఆకాశంలో ఎట్లా మూడు భేదాలు ఉన్నాయో అటువంటి మూడు భేదాలు చిత్తులో ఉన్నాయ్యా. సాభాస బుద్ధే కర్తృత్వం అవిచ్ఛిన్నే వికారిణి సాక్షిణ్యారోప్యతే భ్రాంత్యా జీవత్వం చ తథా భుతైః. తెలియని వాళ్ళు ఈ ప్రతిబింబము అయినటువంటి ఆకాశం యొక్క లక్షణాలని సాక్ష్యందు ఆరోపిస్తున్నారయ్యా. ఆభాసస్తు మృషా బుద్ధిరవిద్యా కార్యముచ్యతే అవిచ్ఛిన్నంతు తద్బ్రహ్మ విచ్ఛేదస్తు వికల్పహతః. ఆకాశం ఎప్పటికీ విచ్ఛిన్నం చేయబడదు. ఆకాశంలో ఎప్పటికీ భేదాలు లేవు. అటువంటి భేదాలు లేని అవిచ్ఛిన్నమైన ఆకాశమే బ్రహ్మ. విచ్ఛేదం అయినట్టుగా కనిపిస్తున్న ఆకాశమే వికల్పము. ఈ వికల్పము అవిద్యా కార్యము. అవచ్ఛిన్నస్య పూర్ణేన ఏకత్వం ప్రతిపాద్యతే తత్వమస్యాది వాక్యైశ్చ సాభాసస్యాహమస్తథా ఐక్యజ్ఞానం యథోత్పన్నం మహావాక్యాన చాత్మనోః తదా విద్యా స్వకార్యైశ్చ నశ్యతే వన సంశయః. ఈ విచ్ఛిన్నమైనటువంటి ఆకాశంలో జరుగుతున్న కార్యాలన్నీ కూడా అవిద్య అని చెప్పబడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే తత్వమస్యాది వాక్యైశ్చ సాభాసస్యాహమస్తథా అటువంటి తత్వమసి అనేటటువంటి మహావాక్యాల ద్వారా ఐక్యజ్ఞానం యదోత్పన్నం మహావాక్యేన చాత్మనో. ఈ ఆత్మయందు ఐక్యజ్ఞానము ఉత్పన్నమైనప్పుడు, ఐక్యజ్ఞానము ఉత్పన్నమైన తర్వాత అవిద్య అనేది స్వకార్యముతో, అది చేసిన కార్యములన్నిటితో కలిపి నశ్యతేవన సంశయ, నశిస్తుంది. అందుకని ఐక్యజ్ఞానము, శాస్త్రము చెప్పినటువంటి మహావాక్య జ్ఞానము కలిగి తీరవలసినదే అని శ్రీరామచంద్రమూర్తి చెప్తున్నాడు. ఏతద్విజ్ఞాయ మద్భక్తో మద్భావయోపపద్యతే మద్భక్తి విముఖానాం హి శాస్త్రగర్తేషు ముహ్యతాం న జ్ఞానం న చ మోక్షః స్యాత్తేషాం జన్మశతైరపి. ఇదం రహస్యం హృదయం మమాత్మనో మయైవ సాక్షాత్ కథితం తవానఘః మద్భక్తిహీనాయ సఠాయ నత్వయా దాతవ్యమైంద్రాదపి రాజ్యతోధికం అని చెప్పి రాముడు కంక్లూడ్ చేశారు. సో రాముడు ఏం చెప్పాడు? ఏతద్విజ్ఞాయ మద్భక్తో, ఇది తెలుసుకో నా భక్తుడు అయి ఉండి ఇది తెలుసుకో. మద్భావాయోపపద్యతే నా మద్భక్తి విముఖానాం హి శాస్త్రగర్తేషు ముహ్యతాం. అందుకని శ్రీరామ భక్తి లేని వాళ్ళు శాస్త్రము, కేవలం శాస్త్రాధ్యయనం, భక్తి లేకుండా కేవల శాస్త్రాధ్యయనం చేస్తున్న వాళ్ళు ఆ శాస్త్రము అనేటటువంటి పెద్ద గర్తము, అది ఒక పెద్ద గుంట లాంటి దాంట్లో పడి అందులోనే మోహంతో తిరుగుతూ ఉంటారు. శాస్త్రం యొక్క అర్థము తెలుసుకోలేక తిరుగుతూ ఉంటారు.
న జ్ఞానం నచ మోక్షంచ, వాళ్ళకి జ్ఞానము రాదు మోక్షము రాదు. స్యాత్తేషాం, ఎప్పుడు జన్మశతైరపి, 100 జన్మలు ఎత్తినా కూడా రాదయ్యా. ఇదం రహస్యం హృదయం మమాత్మనో, ఈటువంటి ఇది నా హృదయము. రాముడు తన హృదయాన్ని ఆవిష్కరించిన సర్గ ఇది 52వ శ్లోకంతో. అప్పుడు మళ్ళీ మహాదేవుడు చెప్తున్నాడు. మహాదేవ, శ్రీ మహాదేవ ఉవాచ, ఏతత్తేభిహితం దేవి శ్రీరామ హృదయం మయా, అతి గుహ్యతమం హృద్యం పవిత్రం పాపశోధనం. అతి గుహ్యమైనది, హృద్యమైనది, పవిత్రమైనది, పాపమును శోధించున్నది అయినటువంటి ఈ రామహృదయం నా చేత చెప్పబడినది. సాక్షాత్ రామేణ కథితం, రాముడి చేత చెప్పబడినది, సాక్షాత్ రాముని చేత చెప్పబడినది, ఇప్పుడు నా చేత నీకు చెప్పబడినది. సర్వ వేదాంత సంగ్రహం, అన్ని వేదాంతముల్లోనూ ఉన్నటువంటి సంగ్రహము ఇది. యః పఠేత్ సతతం భక్త్యా, ఎవరైతే దీన్ని ఎప్పుడు భక్తితో పఠిస్తారో, సముక్తో నాత్ర సంశయ, వాళ్ళు ముక్తులే, అందులో సంశయం ఏమీ లేదు. సముక్తో నాత్ర సంశయ. బ్రహ్మహత్యాది పాపాని బహుజన్మార్జితాన్యపి నశ్యంత్యేవ న సందేహో రామస్య వచనం యథా. రాముడు చెప్పినట్టుగా అన్ని పాపాలని తీసేస్తుంది కాబట్టి ఇది ఎటువంటి మహాపాపాలైనా సరే దీంతో పోతాయమ్మా. యోతిభ్రష్టోతి పాపీ పరధన పరదారీషు నిత్యోద్యతో వా, స్థేయి బ్రహ్మజ్ఞామాతా పితృవధ నిరతో యోగి వృందాపకారీ, యః సంపూజ్యాభిరామం పఠతి చ హృదయం రామచంద్రస్య భక్త్యా, యోగీంద్రైరప్యలభ్యం పదమిహ లభతే సర్వవేదైః సపూజ్యం. ఇది శ్రీమద్ అధ్యాత్మరామాయణాంతర్గత ఉమామహేశ్వర సంవాదే బాలకాండే ప్రథమ సర్గ. సో ఈ సర్గాన్ని శ్రీరామ హృదయము అని ఆధ్యాత్మ రామాయణంలో చెప్పబడినటువంటి మొదటి సర్గం. ఇది మనల్ని అనుసంధానం చేసుకున్నాం. ఈ శ్రావణ మాసంలో చివరి రోజు పోలాల అమావాస్య మహాపర్వదినం. పితృపితామహ ప్రపితామహులందరినీ కూడా తలుచుకుని మన స్వధర్మాల్లో మనం రావడానికి శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహ కటాక్ష సిద్ధి కలగాలని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీశాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.